నిన్న ఉద్దానం కిడ్నీ బాధితుల సమస్యపై హార్వర్డ్ యూనివర్సిటీ ప్రతినిధులతో చర్చించిన పవన్ మరి కాసేపట్లో విజయవాడ చేరుకోబోతున్నారు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుతో ఉద్దానం బాధితుల సమస్యలపై ఆయన చర్చించబోతున్నారు. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మరి కాసేపట్లో ఆయన విజయవాడకు చేరుకుంటారు. దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. హరీష్, ప్రతిభ, మరి కాసేపట్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గన్నవరం విమానాశ్రయానికి చేరుకోబోతున్నారు. ఇక్కడి నుంచి భారీ ఎత్తున జనసేనకు సంబంధించినటువంటి అభిమానులు, కార్యకర్తలు, అదేవిధంగా పవన్ కళ్యాణ్కి సంబంధించినటువంటి ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా భారీ ఎత్తున గన్నవరం నుంచి ర్యాలీ నిర్వహించేందుకు ఇందుకు సంబంధించినటువంటి కార్యకర్తలు కూడా భారీ ఎత్తున తరలించారు. ఒక రకంగా చెప్పాలంటే విమానాశ్రయం వద్ద పవన్ రాక కోసం కోలాహలమైనటువంటి వాతావరణం నెలకొంది. రాష్ట్ర ప్రభుత్వం తరపున మంత్రి కామినేని శ్రీనివాస్ పవన్ కళ్యాణ్ అదేవిధంగా హార్వర్డ్ యూనివర్సిటీకి సంబంధించినటువంటి బృందాన్ని రిసీవ్ చేసుకుని సీఎంతో సమావేశానికి తీసుకెళ్లేందుకు గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నారు. మరి కాసేపట్లో పవన్ కళ్యాణ్ విమానాశ్రయం చేరుకోగానే వీళ్ళందరినీ కూడా ప్రత్యేక వాహనంలో సీఎంతో జరిగేటువంటి సమావేశానికి తీసుకెళ్ళబోతున్నారు. ప్రధానంగా నిన్న విశాఖలో జరిగినటువంటి పర్యటన అనంతరం ఆ వివరాలని పూర్తి స్థాయిలో పవన్ కళ్యాణ్ సీఎంకి వివరించేందుకు ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగానే ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఫ్రాన్స్కి సంబంధించినటువంటి నాయకులందరూ కూడా గన్నవరం విమానాశ్రయం చేరుకున్నారు. మరి కాసేపట్లో ఇక్కడి నుంచి పవన్ కళ్యాణ్ సీఎంతో జరిగేటువంటి భేటీకి బయలుదేరి వెళ్ళేటువంటి పరిస్థితి. చెప్పండి, అంటే ఉద్దానం సమస్య పవన్ కళ్యాణ్ ద్వారా వెలుగులోకి వచ్చిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవడం వల్ల సమస్య పూర్తి స్థాయిలో పరిష్కారం అవుతుందని మీరు భావిస్తారా? ఏ సమస్య అయినా ఇది ఉద్దానం సమస్య అనేది ఈరోజు సమస్య కాదు. ఎన్నో ప్రభుత్వాలు మారినాయి, ఎన్నో ప్రతిపక్షాలు కూడా ప్రధాన ప్రతిపక్షమైనటువంటి ఏ పార్టీ అయినా సరే ఏనాడు ఎన్నో సంవత్సరాల నుంచి పట్టించుకోలేని సమస్య అది ఒక్క మా జనసేన అధినేత ఒక పవన్ కళ్యాణ్ గారే ఆ ప్రభుత్వం దృష్టికి తీసుకుని వచ్చి పూర్తి స్థాయిలో ఉద్దానం సమస్యని నెరవేర్చేలా హార్వర్డ్ యూనివర్సిటీ నుంచి ప్రొఫెసర్ని తీసుకుని వచ్చి దాన్ని ఎలాగా ఆ సమస్యని పూర్తి స్థాయిలో ఎలాగ రూపుమాపాలని చెప్పేసి ఒక నివేదిక సీఎం గారిని సమర్పించడానికి ఈరోజు మా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు విజయవాడ ఏం చేశారు. ఆయనకి పూర్తి స్వాగతం పలకడానికి జనసేన సైనికులు కానీ, జనసేన నాయకులు కానీ, జనసేన కార్యకర్తలు కానీ పూర్తి స్వాగతం పలకడానికి మేము వేచి ఉన్నాం. అంటే జనసేన ద్వారా ప్రశ్నించడానికి పార్టీ పెట్టారని చెప్పారు. ఇప్పుడు సమస్య ప్రధానంగా దశాబ్దాలుగా పెండింగ్లో ఉన్నటువంటి సమస్యను వెలుగులోకి తీసుకుని దాన్ని పరిష్కారానికి చూస్తున్నారు. అంటే రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన ఉంది? మీరు ఏ విధంగా స్పందిస్తారు? ఇప్పుడు వరకు అంటే తరాలు మారిన అంటే తలరాత మారినట్టు ఎన్నో ప్రభుత్వాలు మారినాయి. ఎక్కడో ఒక అంటే రాజుల కాలంలో కొన్ని అంటే ప్లేగ్ వ్యాధి వచ్చి కొన్ని రాజ్యాలను ఊరు లేచిపోయిన విధంగా ఈ యొక్క కంప్యూటర్ యుగంలో కూడా ఎన్నో ఏళ్ళ నుంచి ఎన్నో గవర్నమెంట్లు ఉన్నా కానీ పట్టించుకోలేదు. ఒక జనసేన అధినేత మా పవన్ కళ్యాణ్ గారు ఏదైతే ఈ కార్యక్రమం ఈ యొక్క ప్రోగ్రాం గురించి బయటికి చెప్పారో అప్పటి నుంచో గవర్నమెంట్ అంతా అలర్ట్ అయింది. మాదేంటంటే అందరూ కూడా న్యాయం జరగాలి, ఏదైతే కిడ్నీ బాధితులు ఉన్నారో వాళ్ళకి ఏ విధంగా గవర్నమెంట్ ఆదుకోవాలనేది మా నినాదం. దాని గురించి మా సీఎం, మా చీఫ్ కాబోయే సీఎం గారు ఈరోజు రావడం జరిగింది. మేము స్వాగతం ఇవ్వడానికి ఇక్కడికి వచ్చాము. చెప్పండి, అంటే జనసేనకు సంబంధించినంత వరకు ఉద్దానం సమస్య పరిష్కారం ఎంతవరకు వచ్చేటువంటి పరిస్థితి కనిపిస్తుంది? ఈ రోజున రాష్ట్రంలో ఉన్నటువంటి ఏ రాజకీయ పార్టీ అయినా సరే వాళ్ళు ఒక దేవాలయంలో పూజలు చేసి వాళ్ళ యొక్క రాజకీయ జీవితాన్ని ప్రారంభిస్తారు. కానీ నేను ఈ ప్రజా సమస్యలు పరిష్కరించడానికి ఈ పార్టీ పెట్టానని చెప్పి జనసేనని ఏ విధంగా అయితే చెప్పారో మరి అదే విధంగా ఈ రోజున శ్రీకాకుళం నుండి ప్రజా సమస్యల మీద ఆ ఉద్యాన సమస్యలను పరిష్కరించడానికి ఈ రోజున సంగ్రహం పూనుకొని హార్వర్డ్ యూనివర్సిటీ వైద్య సిబ్బంది తీసుకురావడం అనేది చాలా ఆనందం మీద. మరి కాసేపట్లో పవన్ కళ్యాణ్ గన్నవరం చేరుకోబోతున్నారు. ఇక్కడ నుంచి మంత్రి కామినేని శ్రీనివాస్ ప్రత్యేకమైనటువంటి వైద్య బృందాన్ని తోడుకొని సీఎంతో సమావేశం జరుగుతుంది. ఆ తర్వాత ప్రెస్ కాన్ఫరెన్స్ తర్వాత సాయంత్రం 5 గంటలకి తిరిగి మళ్ళీ పవన్ కళ్యాణ్ హైదరాబాద్ వెళ్లేందుకు ఏర్పాటు చేశారు. ప్రతిభ, థ్యాంక్ యూ హరీష్.